మూత్రం రంగు మన శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు ఒక సూచనగా ఉండవచ్చు. సాధారణంగా మనం తాగే నీటి పరిమాణం, ఆహారం, కొన్ని మందులు, డీహైడ్రేషను, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, కిడ్నీలు లేదా కాలేయానికి సంబంధించిన సమస్యల వల్ల మూత్రం రంగు మారే అవకాశం ఉంది. అయితే మూత్రం రంగును మాత్రమే చూసి ఒక వ్యాధిని నిర్ధారించలేం. రంగు మార్పుతో పాటు ఇతర లక్షణాలు ఉన్నాయా, మార్పు ఎంతకాలంగా కొనసాగుతోంది అన్నది కూడా ముఖ్యమే. మూత్రం ఏ ఏ రంగుల్లో ఉన్నప్పుడు ఏ ఏ వ్యాధులు లేదా ఏ ఏ సమస్యలు ఉండే అవకాశం ఉంది ఇక్కడ చూద్దాం. లేత పసుపు రంగు మూత్రం. మూత్రం సాధారణంగా లేత పసుపు లేదా ఎండిన గడ్డు రంగులో ఉండడం సహజం. శరీరంలో ఉండే నీటి సమతుల్యత బ్యాలెన్స్ సాధారణంగా ఉన్నప్పుడు ఈ రంగు కనిపిస్తుంది. ఇదే సరైన రంగు. అయితే దీన్ని బట్టి మాత్రమే కిడ్నీలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించలేం. ఇక రెండవది పూర్తిగా పారదర్శకంగా ఉండే మూత్రం. మూత్రం దాదాపు నీళ్ళలా పూర్తిగా పారదర్శకంగా ఉంటే నీరు ఎక్కువ మొత్తంలో తాగుతూ ఉండడం వల్ల ఇలాంటి రంగు కనపడవచ్చు. తరచుగా ఎక్కువ దాహం వేయడం, తరచుగా మూత్రం రావడం, ఎక్కువ మూత్రం రావడం వంటి లక్షణాలతో కలిసి ఉంటే మధుమేహం వంటి సమస్యలను కూడా పరీక్షించాల్సి ఉంటుంది. కాబట్టి రంగు ఒక్కటే ఆధారంగా మధుమేహం ఉందని అనుకోవడం సరికాదు. ముదురు పసుపు లేదా అంబర రంగు మూత్రం. చాలా సందర్భాల్లో శరీరంలో నీరు తగ్గినప్పుడు మూత్రం ముదురు పసుపు రంగు లేదా అంబర రంగులోనికి మారడం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా చెమట పట్టినప్పుడు, ఎక్కువసేపు నీరు తాగనప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు. సరిపడినంత నీరు తాగిన తర్వాత మూత్రం మళ్ళీ లేత రంగులోనికి వస్తుంది. అలాంటప్పుడు సాధారణంగా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ఆరెంజ్ రంగు మూత్రం. మూత్రం ఆరెంజ్ రంగులో కనిపించడానికి తీవ్రమైన డీహైడ్రేషన్ ఒక కారణం కావచ్చు. అయితే కొన్ని మందులు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, అలాగే కాలేయం లేదా పిత్త సంబంధమైన సమస్యలు కూడా మూత్రాన్ని ఆరెంజ్ రంగులోనికి మార్చే అవకాశం ఉంది. ఈ మార్పు అలాగే కొనసాగినా లేదా కళ్ళల్లోనూ చర్మంలో పసుపు రంగు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గోధుమ రంగు మూత్రం. మూత్రం టీ లేదా కోలా రంగులో అంటే ముదురు గోధుమ రంగులో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. తీవ్రమైన డీహైడ్రేషన్తో పాటు కాలేయం లేదా పిత్త సంబంధమైన సమస్యలు, కొన్ని సందర్భాల్లో కిడ్నీ సమస్యలు కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా కళ్ళలో లేదా చర్మంలో పసుపు రంగు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వైద్య పరీక్ష అవసరం. పింకు లేదా ఎరుపు రంగు మూత్రం. మూత్రం పింకు లేదా ఎరుపు రంగులోనికి మారితే ముఖ్యంగా మూత్రంలో రక్తం ఉండే అవకాశాన్ని పరిశీలించాలి. కిడ్నీలో రాళ్ళు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, కిడ్నీ లేదా మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి అనేక కారణాల వలన ఇలా జరగవచ్చు. లేదా అరుదుగా మరింత తీవ్రమైన కారణాలు కూడా ఉండవచ్చు. అయితే బీట్రూట్ వంటి కొన్ని ఆహారాలు, కొన్ని మందులు కూడా మూత్రాన్ని ఎరుపు రంగు లేదా పింక్ రంగులోనికి మార్చవచ్చు. అయినప్పటికీ రక్తం ఉందనే అనుమానం ఉన్నప్పుడు దానికి కారణం ఏమిటనేది వైద్యుని వద్దని నిర్ధారించుకోవాలి. అశ్రద్ధ చేయకూడదు. నీలం లేదా ఆకుపచ్చ రంగు మూత్రం. నీలం లేదా ఆకుపచ్చ రంగు మూత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. కొన్ని మందులు, ఆహారంలో వాడే రంగులు లేదా కొన్ని రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు దీనికి కారణం కావచ్చు. అరుదైన జన్యుపరమైన పరిస్థితులు కూడా కొన్ని ఇలాంటి అసాధారణ రంగులకు కారణమవుతాయి. పాల వంటి లేదా మబ్బుగా కనిపించే మూత్రం. మూత్రం తెల్లగా లేదా పాల వంటి రంగులో మబ్బుగా కనిపిస్తే మూత్రంలో తెల్ల రక్త కణాలు, బ్యాక్టీరియా, స్ఫటికాలు లేదా ఇతర పదార్థాలు ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు. ముఖ్యంగా మూత్రం పోసేటప్పుడు మంట, తరచుగా మూత్రం రావడం, దుర్వాసన, జ్వరం వంటి లక్షణాలు ఉంటే మూత్రనాళాల ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐను పరిశీలించాలి. గనీరియా వంటి కొన్ని లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లలో కూడా మూత్రంతో పాటు అసాధారణ స్రావం కనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో స్వయంగా మందులు వాడకుండా వైద్య పరీక్ష చేయించుకోవాలి. నురగతో కూడిన మూత్రం. మూత్రం పోసేటప్పుడు కొంతసేపు నురగ కనిపించడం సాధారణంగా ఉండవచ్చు. ముఖ్యంగా మూత్రం వేగంగా పోసినప్పుడు ఇలా కనపడవచ్చు. కానీ తరచుగా ఎక్కువగా నురగ ఏర్పడుతున్నప్పుడు, నురగ అలాగే కొనసాగుతున్నప్పుడు,
మూత్రంలో ప్రోటీన్ అధికంగా పోతున్నదేమో అనే విషయాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. దీన్నే ప్రోటీన్యూరియా అంటారు. ప్రోటీన్యూరియా కిడ్నీ సమస్యలకు ఒక సూచన కావచ్చు. నురగను చూసిన వెంటనే కిడ్నీ వ్యాధి అని నిర్ధారించకూడదు. అవసరమైతే మూత్రంలో ప్రోటీన్ పరీక్ష, కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించిన తర్వాతనే వైద్యుడు దీని సమస్యను గుర్తిస్తారు. పర్పుల్ రంగు మూత్రం. పర్పుల్ రంగు మూత్రం చాలా అరుదైన పరిస్థితుల్లోనే కనపడుతుంది. ఇది సాధారణంగా కిడ్నీ వ్యాధికి నేరుగా సంకేతం చెప్పడానికి సాధ్యం కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యంగా దీర్ఘకాలం క్యాథెటర్ ఉపయోగించే వ్యక్తుల్లో కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పర్పుల్ యూరిన్ బ్యాగ్ సిండ్రోమ్ కనిపించవచ్చు. ఇలాంటి అసాధారణ రంగు కనిపిస్తే వైద్య సలహా తీసుకోవాలి. మందులు, ఆహారం కూడా కారణం కావచ్చు. మూత్రం రంగు మారిందంటే తప్పనిసరిగా కిడ్నీ లేదా కాలేయంలో వ్యాధి ఉందని అర్థం కాదు. కొన్ని యాంటీబయాటిక్స్, ఇతర మందులు, విటమిన్లు, ఆహార పదార్థాల రంగులు కూడా మూత్రం రంగును మార్చగలవు. అందుకే రంగు మారినప్పుడు ఇటీవల తీసుకున్న మందులు, విటమిన్లు లేదా తిన్న ప్రత్యేకమైన ఆహారం ఏదైనా ఉంటే అది కూడా గుర్తు చేసుకోవాలి, డాక్టర్కు చెప్పాలి. మూత్రం రంగు ఒక్కసారిగా మారి నీరు తాగిన తర్వాత లేదా ఆహారం లేదా మందు కారణంగా మళ్ళీ సాధారణ స్థితికి వస్తే దాన్ని సాధారణ సమస్యగానే భావించాలి. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ మూత్రం రంగు పదే పదే మారుతున్నా, చాలా కాలం పాటు కొనసాగుతున్నా లేదా దాంతోపాటు రక్తం, మంట, నొప్పి, జ్వరం, దుర్వాసన, కడుపు లేదా నడుము నొప్పి, మూత్రం తక్కువగా రావటం, బొట్లు బొట్లుగా పడడం, మూత్రం బాగా తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా ఎరుపు లేదా గోధుమ రంగు మూత్రం, కళ్ళల్లో పసుపు రంగు, తీవ్రమైన నొప్పి, జ్వరం లేదా మూత్రం పూర్తిగా ఆగిపోవడం వంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదు. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మూత్రం రంగు ఒక సంకేతం మాత్రమే. వ్యాధికి అది తుది నిర్ధారణ కాదు. కాబట్టి రంగును చూసి భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదు. రంగు ఎప్పుడు మారింది, ఎంతకాలం కొనసాగింది, నీరు తాగిన తర్వాత మారిందా, ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు గమనించి అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమైన మార్గం. ఇలాంటి విలువైన ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు, మీకు తెలిసిన వారికి ఈ ఆరోగ్య సమాచారాన్ని షేర్ చేయండి. ఇది కొందరికి ఉపయోగపడవచ్చు. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.